AK-47 గన్ తయారు చేసింది ఈ వ్యక్తే మరియు ఇతను తన చివరి రోజుల్లో చాలా బాధపడ్డాడు. ఎందుకంటే తను తయారు చేసిన గన్ వల్ల ఎంతో మంది తమ ప్రాణాల్ని కోల్పోయారు. దానికి కారణం నేనేనా అని అతను చాలా బాధపడ్డాడు. ఇతని పేరే నికెల్ కలాష్నికోవ్. 1941లో వరల్డ్ వార్ జరుగుతున్న సమయంలో నికెల్ రష్యన్ సోవియట్ లో ట్యాంక్ మెకానిక్ గా పనిచేసేవాడు. జర్మనీ చేసిన ఒక అటాక్ లో తను గాయపడి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అప్పుడే అతనికి ఒక ఆలోచన వచ్చింది. మన రష్యన్ సోల్జర్స్ దగ్గర సరైన ఆటోమేటెడ్ గన్స్ లేవు. జర్మన్స్ దగ్గర అడ్వాన్స్ ఆటోమేటెడ్ MP40 లాంటి అడ్వాన్స్ సబ్మిషన్ గన్స్ ఉన్నాయి. కానీ మన సోల్జర్స్ దగ్గర ఇలాంటి ఆటోమేటెడ్ గన్స్ లేవని అతను గుర్తించారు. కాబట్టి నికెల్ హాస్పిటల్ బెడ్ పైన ఉన్నప్పుడే అతనికి AK-47 గన్ ఆలోచన వచ్చింది. అతను మన సైనికుల కోసం ఫ్రీ రిలయబుల్ గన్ తయారు చేయాలని అనుకున్నారు. అలా AK-47 గన్ డిజైన్ హాస్పిటల్ బెడ్ పైన మొదలైంది. ఆ తర్వాత నికెల్ AK-47 గన్ ని విజయవంతంగా తయారు చేశాడు. ఈ గన్ చాలా సక్సెస్ కూడా అయింది. ఎండలో, మంచులో, వానలో కూడా ఈ గన్ స్టక్ అవ్వకుండా పనిచేస్తుంది. ఈ గన్ చాలా ఈజీగా అండ్ ఫ్లెక్సిబుల్ గా ఉండడంతో ఈ గన్ టెర్రరిస్ట్ యొక్క ఫేవరెట్ గన్ గా మారిపోయింది.